అంటే బెస్ట్ మైక్ అప్ అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇది వచ్చేసి సిపిన్, ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే ఇదైతే 65 మీటర్స్ వరకు ఇది రేంజ్ వరకు కనెక్ట్ అవుతుందంట. చూద్దాం అది కనెక్ట్ అవుతుందో లేదో. థర్డ్ లెవెల్ అయితే చూద్దాం. థర్డ్ లెవెల్ అయితే మనకి బేసిక్ అందరు నవ్వు కట్టుకొని వెళ్తున్నారు. నా అయితే కొంచెం సిక్ అవుతుంది. చూద్దాం. బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ ఫిట్ శ్రీనాథ్. ఎలా ఉన్నారు అందరు? ఇప్పుడైతే మనం గ్రీనర్ మైక్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. నా దగ్గర అయితే ఈ మైక్ ఉంది, కలర్ మైక్. కానీ బట్ మనం అప్గ్రేడ్ అయిపోయాం దీనికైతేను. గ్రీనర్ మైక్ కమాన్ వచ్చేయండి. ఇప్పుడు ఈ మైక్ యొక్క మొత్తం ప్రైస్ ఎంత, మొత్తం డీటెయిల్స్ అన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం మెల్లమెల్లగా. మీరు మాత్రం ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. అలాగే మనకి సబ్స్క్రైబర్స్ అయితే లేరు, కానీ మనమైతే ఇంత రేట్ పెట్టి ప్రైస్ మాత్రం నేను లాస్ట్లో అయితే చెప్తాను. లాస్ట్లోని మళ్ళీ మీరు స్కిప్ కొట్టారు. మొత్తం ఈ వీడియో మొత్తం అన్నీ చూడండి. మీరు అంటే మీ యూట్యూబ్ ఖచ్చితంగా అంటే ఈ మైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బెస్ట్ మైక్ అప్ అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇదైతే మన బడ్జెట్లో అయితే ఖచ్చితంగా అంటే బెస్ట్ మైక్ అయితే వచ్చింది. ఇది ఇక్కడ చూడొచ్చు మీరైతే బిల్ పేపర్. ఇది ఈ గ్రైనర్ మైక్ వచ్చి బిల్ పేపరు. ఇంకా ఇది వచ్చేసి మనం అంతా చెక్ చేసి దీన్ని పక్కన పెడదాము. మనం మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి ఏం కదా. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. అసలు మనం ఫస్ట్ టైం అయితే మనం ఇంత మైక్ ఇంత బడ్జెట్ అయితే మనం అంటే నా దగ్గర ఈ కలర్ మైక్ అయితే ఉంది. కానీ ఈ మైక్ ఎవరికన్నా అంటే కావాలనుకుంటే ఇక్కడ కిందనైతే ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాడు. ఈ నెంబర్లకి అయితే మీరు మెసేజ్ కానీ మీరు ఫోన్ కానీ చేయొచ్చు. అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటారో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు మనకి ఫోటోను అలాగే కొంతమందికి షేర్ చేసిండే అలా మన ఛానల్ని ఎవరికైనా షేర్ చేసిండే నేను ఈ మైక్ అయితే ఫ్రీగా అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తాను. నాకైతే ఇది అంటే అవసరం లేదని కాదు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నా అభిప్రాయం. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట. ఇది మళ్ళీ చదువుకుందాం మనమైతే మెయిన్గా ఇదే మన మైక్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక రిసీవర్ అయితే ఇచ్చాడు అనమాట. ఇదైతే రిసీవరు. ఇంకా రిసీవర్ 2 మైక్స్ అయితే ఉన్నాయి దీంట్లో అయితేను. ఇది ఒక మైక్ చూద్దాం. బిల్ క్వాలిటీ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మనకి ఈ ప్రైస్లో వచ్చేసి మనకి మెయిన్గా అయితే నేను తీసుకునేది మాత్రము దీనికైతే ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే దీనికి వచ్చేసి వాయిస్ క్యాన్సిలేషన్ అయినా ఉంటుంది ఖచ్చితంగా. అంటే 3 మోడ్స్ ఉంటాయి అనమాట దీనికి. ఒక్కొక్క మోడ్ గురించి మనం త్వరగా మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే. ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకి ఒక ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. ఛార్జర్ అయితే ఉంది లోపల. అలాగే ఒక సిపిన్ అనమాట. ఇదైతే సిపిన్ అనమాట. ఇదైతే ఐఫోన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఐఫోన్ కంటే ఈ విధంగా అయితే ఐఫోన్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఈ రెండు కనెక్ట్ చేసేసి ఇలా ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సిపిన్. ఇది మన ఆండ్రాయిడ్ మొబైల్కి అయితే ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. చూద్దాం మనమైతే. ఇంకా ఇది వచ్చేసి ఛార్జరు. ఇంకా ఇది అంటే ఛార్జర్ అంటే ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వచ్చేసి ఇదే మన మైక్ అనమాట. ఇది మనం కాలర్ తగిలేసుకొని ఇలా అంటే వీడియోస్ అయితే తీయచ్చు. ఇది వచ్చేసి నాకైతే బెస్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మనము ఇంకా రాబోయే వీడియోలు అయితే చూద్దాం. ఏదైతే మనం అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేసి ఇప్పుడైతే చూపిస్తాం మీకు. ఇంకా అంటే వాయిస్ క్యాన్సిలేషన్ కూడా చూపిస్తాం. వాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది. అందుకే దీనికి అంత రేట్ అనేది ఉంటుంది దీనికి. ఫస్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది ఈ బటన్ నొక్కినామంటే వన్ టైం నొక్కితే ఇలా 1 బ్లింక్ అవుతుంది. ఇలా ఇంకోసారి నొక్కినామంటే ఇలా 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. ఇలా 3 టైమ్స్ నొక్కితే 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది అనమాట. అంటే వాయిస్ అనేది కొంచెం అంటే నాయిస్ చుట్టుపక్కల ఉన్న నాయిస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. పక్కన మాట్లాడేది కానీ వెహికల్ సౌండ్ కానీ ఇలా అనేది ఏమి ఉండదు. మన వాయిస్ అనేది క్లారిటీ అనేది వినపడుతుంది. అందుకే దీనికోసం ఇంత ప్రైజ్ అనమాట దీన్ని అయితేను. గాయస్ ఇప్పుడైతే ఇది 65 మీటర్స్ వరకు ఇది రేంజ్ వరకు కనెక్ట్ అవుతుందంట. చూద్దాం అది కనెక్ట్ అవుతుందో లేదో. అలాగే 3 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ కూడా చెక్ చేద్దాము ఎలా వర్క్ అవుతాయేమో చూద్దాం. 65 మీటర్స్ వరకు పోవడానికి ట్రై చేస్తాను. 65 మీటర్స్ వరకు అంటే మనకి బెటర్గానే యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఓపెన్ ప్లేస్. మొత్తం అంతా గాలి సౌండ్ మొత్తం అంతా వస్తుంది. చూద్దాం వర్క్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక ఎంత వచ్చినా మీరే కమెంట్ చేయండి. నాకైతే కొంచెం తెలియదు. గాయస్ ఇప్పుడైతే మనము సెకండ్ మోడ్ అనేది ఆన్ చేస్తున్నాం. సెకండ్ మోడ్ ఆన్ చేయాలంటే ఇప్పుడు 1 క్లిక్ ఇస్తే చాలు సెకండ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. అంటే పక్కన ఉన్న వాయిస్ అనేది కొంచెం అంటే మన వాయిస్ అనేది కొంచెం బేస్ అనేది ఎక్కువ వినపడుతుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఉన్న వాయిస్ అనేది తక్కువ వినపడుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ చూద్దాం. సెకండ్ లెవెల్ అయితే కొంచెం ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా థర్డ్ లెవెల్ అయితే చెక్ చేద్దాము. థర్డ్ లెవెల్ ఇవన్నీ చెక్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ అంటే ఒక గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. సెకండ్ లెవెల్ అంటే 2 గ్రీన్ లైట్ వెలుగుతాయి. 2 టైప్స్ 2 టైమ్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇంకా థర్డ్ అయితే 3 టైమ్స్ అనేది గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా బెటర్ గా అయితే వాయిస్ మనకి 3 వాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నా. అంటే ఫస్ట్ మోడ్ ఆన్ చేయగానే అంటే చుట్టుపక్కల ఉన్న అంటే గాలి కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా వెళ్తుంటే మనుషులు కానీ ఇట్లా ఇప్పుడు వెహికల్స్ అనేవి వెళ్తుంటాయి.
ఆ సౌండ్ అనేది మనకి రాదనమాట. ఇక్కడ మన బేస్ అనేది ఎక్కువ అనేది వినపడుతుంది అనమాట. మన వాయిస్ ఓన్లీ మన వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ అయితే చూద్దాము. సెకండ్ లెవెల్ అయితే ఇంకా చుట్టుపక్కల మొత్తం ఏ వెళ్ళినా కూడా వినపడదు అనమాట. ఓన్లీ మన వాయిస్ ఒకటి వినపడుతుంది. ఇదైతే సెకండ్ లెవెల్. ఇప్పుడు మళ్ళీ థర్డ్ లెవెల్ అయితే చూద్దాం. థర్డ్ లెవెల్ అయితే మనకి బేసిక్ అంటే నక్కుంటూ వెళ్తున్నారు. నా అయితే కొంచెం సిగ్గవుతుంది. చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ వచ్చేసి ఇంకా మనకి ఫుల్ క్లారిటీగా అయితే వినపడుతుంది. మొత్తం గాలి అయినా కూడా అంటే 65 మీటర్స్ వరకు అయితే కనెక్ట్ అవుతుంది అనమాట వాయిస్ క్యాన్సిలేషన్. అందువల్ల దీనికి ఇంత ప్రైజ్ అనమాట. ఈ ప్రైజ్ అయితే చెప్పలే కదా. మనకి 3 వాయిస్ క్యాన్సిలేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నా. అంటే ఫస్ట్ మోడ్ ఆన్ చేయగానే అంటే చుట్టుపక్కల ఉన్న అంటే గాలి కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా వెళ్తుంటే మనుషులు కానీ ఇట్లా ఇప్పుడు వెహికల్స్ అనేవి వెళ్తుంటాయి. ఆ సౌండ్ అనేది మనకి రాదనమాట. ఇక్కడ మన బేస్ అనేది ఎక్కువ అనేది వినపడుతుంది అనమాట. మన వాయిస్ ఓన్లీ మన వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ అయితే చూద్దాము. సెకండ్ లెవెల్ అయితే ఇంకా చుట్టుపక్కల మొత్తం ఏ వెళ్ళినా కూడా వినపడదు అనమాట. ఓన్లీ మన వాయిస్ ఒకటి వినపడుతుంది. ఇదైతే సెకండ్ లెవెల్. ఇప్పుడు మళ్ళీ థర్డ్ లెవెల్ అయితే చూద్దాం. థర్డ్ లెవెల్ అయితే మనకి బేసిక్ అంటే నక్కుంటూ వెళ్తున్నారు. నా అయితే కొంచెం సిగ్గవుతుంది. చూద్దాం. ఇప్పుడు థర్డ్ లెవెల్ వచ్చేసి ఇంకా మనకి ఫుల్ క్లారిటీగా అయితే వినపడుతుంది. మొత్తం గాలి అయినా కూడా అంటే 65 మీటర్స్ వరకు అయితే కనెక్ట్ అవుతుంది అనమాట వాయిస్ క్యాన్సిలేషన్. అందువల్ల దీనికి ఇంత ప్రైజ్ అనమాట. ఈ ప్రైజ్ అయితే చెప్పలే కదా. 2500 అనమాట మొత్తం అంత దీని ప్రైజ్ వచ్చేసి. చూద్దాం ఇది ఎన్ని రోజులు ఉంటుంది. అంటే బిల్డ్ క్వాలిటీ కూడా బెటరే. నాకైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇది మీ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ వాళ్ళకైతే ఖచ్చితంగా అంటే ఇదైతే యూజ్ అవుతుంది. చూసారు కదా. దీని రివ్యూ అయితే మీరు పక్కా కింద కామెంట్ చేయండి ఎలా ఉందో ఏం కాదో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఉంటా. బాయ్.